ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఒక్క తండ్రి స్మృతిలో ఉండటమే అవ్యభిచారి స్మృతి. ఈ స్మృతి ద్వారా మీ పాపాలు అంతరించగలవు. ప్రశ్న: తండ్రి అర్థం చేయించే జ్ఞానాన్ని కొంతమంది సులభంగా అంగీకరిస్తారు, కొంతమంది కష్టంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణమేమి? జవాబు: చాలా కాలం భక్తి చేసిన పిల్లలు, అర్ధకల్పు పాత భక్తులు తండ్రి అర్థం చేయించే ప్రతి విషయాన్ని సులభంగా, సహజంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలం లభిస్తుంది. పాత భక్తులు కాకుంటే వారికి అర్థం చేసుకునేందుకు కష్టమవుతుంది. ఇతర ధర్మాల వారు ఈ జ్ఞానాన్ని అర్థం కూడా చేసుకోలేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరంతా ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, రెండవది అవ్యభిచారి స్మృతి. మీ అందరిది అవ్యభిచారి స్మృతి. ఎవరి స్మృతిలో ఉన్నారు? ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు అక్కడకు చేరుకుంటారు. పావనంగా అయి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఆత్మలైన మీరు వెళ్ళాలి. ఆత్మనే ఈ అవయవాల ద్వారా అన్ని కర్మలు చేస్తుంది కదా. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మానవులు అనేక మందిని స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో మీరు ఒక్కరినే స్మృతి చేస్తారు. మొట్టమొదట మీరు అత్యంత శ్రేష్ఠులైన శివబాబా భక్తినే చేశారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. వారే అందరికీ సద్గతినిచ్చే రచయిత తండ్రి. వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. సోదరునికి సోదరి నుండి వారసత్వం లభించదు. వారసత్వం తండ్రి నుండి పుత్రులకు మాత్రమే లభిస్తుంది. కన్యలకు ఏదో కొత్త మాత్రమే లభిస్తుంది. వారు వెళ్ళి జీవిత భాగస్వాములుగా అవుతారు. ఇక్కడ మీరందరూ ఆత్మలే. సర్వాత్మల తండ్రి ఒక్కరే. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు అందరికీ హక్కు ఉంది. మీరంతా సోదరులు. శరీరం స్త్రీ పురుషులదే అయిన ఆత్మలంతా బాయి బాయి. వారు కేవలం మాట వరుసకు హిందూ ముస్లిం బాయి బాయి అని అంటారు, కానీ వారికి అర్థమే తెలియదు. ఇప్పుడు మీరు అర్థం తెలుసుకున్నారు. బాయి బాయి అనగా అందరూ ఆత్మలే, ఒకే తండ్రి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనప్పుడు సోదరీ సోదరులు. ఇప్పుడు ప్రపంచం నుండి అందరూ వాపసు వెళ్ళాలని మీకు తెలుసు. ఇప్పుడు మానవులందరి పాత్ర పూర్తవుతుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచానికి తీసుకెళ్తారు. నావను తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకెళ్ళండి అని పాట కూడా పాడతారు. ఈ పాత ప్రపంచం పరివర్తన చెంది మళ్ళీ నూతన ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. మూలవతనం నుండి మొత్తం ప్రపంచ పటం మీ బుద్ధిలో ఉంది. ఆత్మలైన మనమంతా మధురమైన ఇల్లు అయిన శాంతిధామ నివాసులము. ఇది బుద్ధిలో ఉంది కదా. మనం సత్యుగ ప్రపంచంలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉంటాయి. ఆత్మ ఎప్పుడు నశించదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. అదెప్పుడు నశించదు. ఒకరు ఇంజనీర్ అనుకోండి, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఇంజనీర్గానే అవుతాడు. నామరూప దేశ కాలాలన్నీ ఇవే ఉంటాయి. ఈ విషయాలన్నీ తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ డ్రామా వయస్సు 5000 సంవత్సరాలు. ఒక్క సెకండ్ కూడా తక్కువ ఎక్కువ ఉండదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. అందరికీ పాత్ర లభించే ఉంది. దేహీ అభిమానులుగా అయి సాక్షిగా ఉంటూ డ్రామాను చూస్తూ ఉండాలి. తండ్రికి దేహమే లేదు. వారు జ్ఞానసాగర్లు, బీచ్ రూపులు. పైనున్న నిరాకార ప్రపంచంలోని ఆత్మలన్నీ నెంబర్ వారుగా పాత్ర చేసేందుకు వస్తారు. మొట్టమొదట నెంబర్ దేవతలతో ప్రారంభమవుతుంది.
మొదటి నెంబర్ వంశం వారి చిత్రాలే ఉన్నాయి. ఆ తర్వాత చంద్రవంశీల చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఉన్నతమైనది సూర్యవంశము, లక్ష్మీనారాయణ రాజ్యం. వారి రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపన అయ్యిందో మానవ మాతృలెవ్వరికీ తెలియదు. సత్యుగం ఆయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. ఎవ్వరి జీవిత కథ గురించి కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణుల జీవిత కథను తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తల వచ్చి నమస్కరించడం లేక వారిని మహిమ చేయటం తప్పు. తండ్రి కూర్చుని ముఖ్యమైన వారి జీవిత చరిత్రలు వినిపిస్తున్నారు. వీరి రాజ్యం ఎలా నడుస్తుందో మీకు బాగా తెలుసు. సత్యుగంలో శ్రీకృష్ణుడు ఉండేవాడు కాదా? ఇప్పుడు కృష్ణపురం మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. కృష్ణుడు స్వర్గంలోని రాకుమారుడు. లక్ష్మీనారాయణల రాజధాని ఎలా స్థాపన అయిందో మీ అందరికీ తెలుసు. బాల కూడా నెంబర్ వారుగా తయారు చేస్తారు. ఫలానా ఫలానా వారు బాలలోని పూసలుగా అవుతారు. కానీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ ఓటమి కూడా పొందుతారు. మాయ ఓడిస్తుంది. సైన్యంలో ఉన్నంత వరకు మీరు కమాండర్, వీరు ఫలానా అని అంటారు. తర్వాత మరణిస్తారు. ఇక్కడ మరణించడం అనగా స్మృతి తగ్గిపోయి మాయతో ఓడిపోయి సమాప్తమైపోతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. ఓహో పాయ విడాకులిస్తారు. మరజీవులుగా అవుతారు. తండ్రి వారిగా అవుతారు. మళ్ళీ రామరాజ్యం నుండి రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దీనినే కౌరవ పాండవ యుద్ధంగా చూపించారు. దేవ దానవుల యుద్ధమును కూడా చూపిస్తారు. ఒక యుద్ధం చూపిస్తే చాలదా? రెండు ఎందుకు? ఇవన్నీ ఇక్కడ విషయాలేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. యుద్ధం అంటే హింస. ఇది అహింస పరమో దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. మీది యోగ బలం, ఆయుధాలు మొదలైన వాటితో మీరు ఎవరినీ ఏమీ చేయరు. ఆ శక్తి అయితే క్రైస్తవుల్లో కూడా చాలా ఉంది. రష్యా, అమెరికా ఇరువురు సోదరులే. బాంబులు తయారు చేయటంలో ఇరువురు పోటీ పడుతున్నారు. ఇరువురు ఒకరికంటే ఒకరు శక్తిశాలురు. ఇరువురు కలిస్తే ప్రపంచమంతటిపై రాజ్యం చేసేటంత శక్తి ఉంది. కానీ బాహుబలంతో విశ్వరాజ్యాధికారాన్ని పొందుకునే నియమం లేదు. రెండు పిల్లలు పరస్పరం కొట్లాడుకుంటే వెన్న మధ్యలో మూడో వారు తినిపోయారనే కథ కూడా ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఇతనికి మాత్రం తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా తండ్రియే దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. వారు పరస్పరం కొట్లాడుకుంటారని, మొత్తం విశ్వచక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ రెండు దేశాలు చాలా శక్తివంతమైనవి. అక్కడక్కడ కొట్లాట్లు పెడతారు, మళ్ళీ సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది కూడా చాలా పెద్ద వ్యాపారం. రెండు పిల్లలు కొట్లాడుకున్నప్పుడే ఫిరంగులు మొదలైనవి పనికి వస్తాయి. పరస్పరంలో అక్కడక్కడ యుద్ధాలు చేయిస్తారు. హిందుస్థాన్, పాకిస్తాన్ మొదట వేరువేరుగా ఉండేవా? రెండు కలిసి ఉండేవి. ఇదంతా డ్రామాలో రచింపబడింది. యోగబలం ద్వారా విశ్వాధికారులుగా అయ్యేందుకు మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. వారు పరస్పరంలో కొట్లాడుకుంటారు. వెన్న మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా చక్రవర్తి పదవి. అది మీకు చాలా సులభంగా లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. దానిని నిర్వీకారి ప్రపంచమని అంటారు. సంపూర్ణ నిర్వీకారి ప్రపంచం. ప్రతి వస్తువు సతో ప్రధానం, సతో రజో తమోల ద్వారా తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీలో ఇంతకు ముందు ఈ తెలివి లేదు. ఎందుకంటే శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలని అనేశారు. భక్తి మార్గమే అజ్ఞాన అంధకారం. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. వారేమో ఇంకా 40,000 సంవత్సరాలు జరుగుతుందని అంటారు. సరే, అలాగే అనుకుంటాము. 40,000 సంవత్సరాలైన తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారని అంటారు. భక్తి అజ్ఞానం. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి జ్ఞానసాగర్లు, మీరు జ్ఞాన నదులు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అనగా ఆత్మలను చదివిస్తారు. వారు తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు.
సద్గురు కూడా అయ్యారు. మా తండ్రి, టీచర్, సద్గురు వీరేనని ఇతరులెవ్వరూ అనరు. ఇది అనంతమైన విషయం. అనంతమైన తండ్రి, టీచర్, సద్గురు అన్నీ ఒకరే. స్వయంగా వారే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నేను మీ సుప్రీం తండ్రిని, మీరందరూ నా పిల్లలు. మీరు కూడా బాబా మీరే అప్పటి వారే అని అంటారు. తండ్రి కూడా మీరు కల్పకల్పం వచ్చి కలుస్తారని చెప్తున్నారు. కనుక వారు పరమాత్మ, సుప్రీం. వారే వచ్చి పిల్లలందరికీ అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. కలియుగం ఆయు ఇంకా 40,000 సంవత్సరాలని చెప్పటం పూర్తిగా వ్యర్థం. 5,000 సంవత్సరాల్లో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. మీరు అంగీకరించారని కాదు. ఒకవేళ అంగీకరించుకుంటే ఇక్కడకు రారు. ఈ ధర్మానికి చెందిన వారు తండ్రి మాటలు అంగీకరించరు. ఆధారమంతా భక్తిపైనే ఉందని తండ్రి అర్థం చేయించారు. ఎక్కువ భక్తి చేసిన వారి భక్తికి ఫలితం లభించాలి కదా. తండ్రి నుండి వారికి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మనమే దేవతలుగా, విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచ వినాశనమైతే చూపించబడుతుంది. ఇక ఏ ఇతర శాస్త్రాల్లోనూ ఈ విషయాలు లేవు. గీత ఒక్కటే భారతదేశ ధర్మశాస్త్రం. ప్రతి ఒక్కరూ తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఆ ధర్మం ఎవరి ద్వారా స్థాపన అయ్యిందో వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి క్రైస్తవులకు యేసుక్రీస్తును గురించి తెలుసు. వారినే గౌరవిస్తారు, వారినే పూజిస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారైతే దేవతల్నే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో స్వయాన్ని హిందూ ధర్మం వారమని చెప్పుకుంటారు. పిల్లలైన మీరిప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు. మీరు రాజ ఋషులు. వారు హఠయోగానికి చెందిన ఋషులు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. వారిది కచ్చా సన్యాసం, హద్దు సన్యాసం. కేవలం ఇల్లు వాకిలి వదిలేస్తారు. కానీ మీ సన్యాసం లేక వైరాగ్యం ఈ పాత ప్రపంచాన్నే వదిలేయటం. మొట్టమొదట మీ ఇంటికి స్వీట్ హోమ్కు వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచం సత్యుగంలోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇది సత్యం కదా. ఇందులో నిశ్చయం లేకుండా ఉంటే మాటే లేదు. ఈ జ్ఞానాన్ని చదివించేది ఆ తండ్రి ఒక్కరే. ఆ తండ్రి టీచర్ కూడా అయ్యారు. సత్యమైన సద్గురువు కూడా వారే. వెంట తీసుకెళ్తారు. ఆ గురువులైతే అర్థంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక గురువు పోతే మరొకరిని గురువుగా చేస్తారు. వారి శిష్యులను పీఠంపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది తండ్రి పిల్లల విషయం. అది గురు శిష్యుల వారసత్వం హక్కు. వారసత్వం తండ్రిదే కదా. శివబాబా వచ్చేదే భారతదేశంలో. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివుడికి జాతకం లేదు. ఎలానో తెలపబడ్డారా? వారికి తిథి తారీఖులు ఉండవు. మొదట నెంబర్లో వచ్చే కృష్ణుడికి తిథి నక్షత్రాలు చూపిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవటం ప్రపంచంలోని మానవులు చేసే పని. పిల్లలైన మీకు దీపావళి లేదు. మనకు నూతన సంవత్సరం అంటే నూతన ప్రపంచం సత్యుగం. ఇప్పుడు మీరు నూతన ప్రపంచం కొరకు చదువుతున్నారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు. ఆ కుంభమేళాకు ఎంతోమంది మనుషులు గుంపులు గుంపులుగా వెళ్తారు. అది నదుల నీట కలయిక. అనేక మేళాలు చేస్తారు. వారిలో కూడా చాలా పంచాయతీలు జరుగుతాయి. అప్పుడప్పుడు పరస్పరం చాలా కొట్లాడుకుంటారు. కారణం దేహాభిమానంలో ఉన్నారు కదా. ఇక్కడ కొట్లాటలు మొదలైన వాటి ప్రసక్తే లేదు. తండ్రి కేవలం చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, నన్ను స్మృతి చేయండి. సతోప్రధానం నుండి తమోప్రధానమైన మీ ఆత్మల్లో బయలుచేరింది కదా. అది యోగాగ్ని ద్వారానే తొలగిపోతుంది. ఈ విషయం కంసాలికి తెలుసు. తండ్రినే పతిత పావనుడని అంటారు. తండ్రి సుప్రీం కంసాలి. అందరి బయళ్ళు తొలగించి సత్యమైన బంగారుగా చేసేస్తారు. బంగారును అగ్నిలో వేస్తారు. ఇది యోగం అనగా యోగాగ్ని. ఎందుకంటే స్మృతి ద్వారానే పాపాలు భస్మవుతాయి.
తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా స్మృతి యాత్ర ద్వారానే తయారవ్వాలి. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కల్పకృతం వల్లే పురుషార్థం చేస్తారు. పరమాత్మకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడే ఉంది. ఏదైతే రచింపబడిందో అదే జరుగుతూ ఉంటుంది. మార్పు ఉండదు. రీలు తిరుగుతూనే ఉంటుంది. పోను పోను మీకు చాలా నిగూఢమైన విషయాలు వినిపిస్తారు. మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకోవాలి, వారు సర్వాత్మల తండ్రి, వారినే స్మృతి చేయాలి. మన్మనాభవకు అర్థం ఇదే. కృష్ణ భగవాను వాచ లేనే లేదు. ఒకవేళ కృష్ణుడైతే అందరూ వారి వద్దకు వస్తారు, అందరూ గుర్తిస్తారు. మరి కోటిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారని ఎందుకంటారు? ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మనుషులు అర్థం చేసుకోవటం కష్టం. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా జరిగింది. నేనే వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశాను. తర్వాత ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ కనిపించవు. మళ్ళీ తమ సమయంలో భక్తి మార్గంలో శాస్త్రాలు మొదలైనవన్నీ అప్పటివే వెలువడతాయి. సత్యుగంలో ఒక్క శాస్త్రం కూడా ఉండదు. భక్తికి నామరూపాలే ఉండవు. ఇప్పుడుండేది భక్తి రాజ్యం. అందరికంటే గొప్పవారు శ్రీ శ్రీ 108 జగద్గురు అని పిలిపించుకునేవారు. ఈ రోజుల్లో 1008 అని కూడా అంటారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాల జపించినప్పుడు పుష్పం నిరాకారమని, ఆ తర్వాత మేరపూస అని తెలుసు. బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ప్రవృత్తి మార్గం కదా. ప్రవృత్తి మార్గం వారు నివృత్తి మార్గం వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగం నేర్చుకోవాల్సి పడుతుంది. అనేక ప్రకారాల హఠయోగాలు ఉన్నాయి. రాజయోగం ఒక్కటే, స్మృతి యాత్ర ఒక్కటే. దానిని రాజయోగం అని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. అవి శరీర ఆరోగ్యం కొరకు. ఈ రాజయోగాన్ని నేర్పించేవారు తండ్రి ఒక్కరే. మొదటిది ఆత్మ, తర్వాతనే శరీరం. మీరు స్వయాన్ని ఆత్మకు బదులు శరీరమని భావించి ఉల్టా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే అతిమతి సోగతి అయిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ అనాది అవినాశి తయారైన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ అభిమానులుగా అయి సాక్షిగా ఉండి చూడాలి. బీ స్వీట్ హోమ్, స్వీట్ రాజధానిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, బాయితో ఓడిపోరాదు. స్మృతి అనే అగ్నిలో పాపాలను నశింపచేసుకుని ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థం చేయాలి. వరదానము, దీపావళి పండుగ నాడు యథార్థమైన విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానం చేసే పూజ్య ఆత్మాభవ. దీపావళి పండుగ రోజు జనులు విధిపూర్వకంగా దీపాలు వెలిగించేవారు. దీపం ఆరిపోకుండా గమనముంచేవారు. నెయ్య వేస్తూ ఉండేవారు. విధిపూర్వకంగా ఆహ్వానించే అభ్యాసంలో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులు బల్బులు వెలిగిస్తారు. దీపావళి పండుగ జరుపుకోరు. ఇప్పుడు ఇది మనోరంజనంగా అయిపోయింది. ఆహ్వానించే విధానం లేక సాధన సమాప్తమైపోయింది. స్నేహం సమాప్తమైపోయి కేవలం స్వార్థం మిగిలిపోయింది. అందువల్ల యథార్థ దాతారూపుదారి అయిన లక్ష్మి ఎవరి వద్దకు రాదు. కానీ మీరందరూ యథార్థ విధి ద్వారా మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు. అందువల్ల స్వయం పూజ దేవీ దేవతలుగా అయిపోతారు. స్లోగన్, సదా బేహద్ వృత్తి, దృష్టి మరియు స్థితి ఉంటే విశ్వ కళ్యాణ కార్యం సంపన్నమవుతుంది. అచ్చా, ఓం శాంతి.